హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము 9th క్లాస్ ఎకనామిక్స్ నుంచి ఫస్ట్ లెసన్ అయిన ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అనే లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద 2 ఇంపార్టెంట్ క్రాప్ సీజన్స్. అంటే 2 ఇంపార్టెంట్ ముఖ్యమైన పంట కాలాల గురించి అడుగుతున్నారు ఇక్కడ. సో 2 ఇంపార్టెంట్ క్రాప్ సీజన్స్ ఆర్, వన్ ఈజ్ ఖరీఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రబీ. సో ఖరీఫ్ అన్నది మనకి రైనీ సీజన్లో వేసే పంటని మనము ఖరీఫ్ అంటాము. అంటే వర్షాకాలంలో వేసే పంటని ఖరీఫ్ అంటాము. అండ్ రబీ వచ్చేసి మనకి వింటర్లో అంటే శీతాకాలంలో వేసే పంట కాలం అనమాట. సో అందుకని రబీ అనేసి అంటాం. సో ఖరీఫ్, రబీ అనేవి 2 ముఖ్యమైన పంట యొక్క అంటే క్రాప్ సీజన్స్ అన్నమాట. Why did farmers grow 3 different crops in a year in పాలంపూర్? పాలంపూర్లో రైతులు మరి సంవత్సరానికి 3 రకాల పంటలు పండిస్తారంట. ఎందుకని అనేసి అడుగుతున్నారు. ద మెయిన్ రీజన్ ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు గ్రో 3 different crops ఈజ్ డ్యూ టు ద వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. అంటే అక్కడ నీటిపారుదల సౌకర్యం అనేది చాలా మంచిగా ఉంది, చాలా అభివృద్ధి చెందింది కాబట్టి వాళ్ళు సంవత్సరానికి 3 రకాలైన పంటలను వేయగలుగుతున్నారు. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీ వే టు గ్రో మోర్ ఆన్ సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. అంటే సేమ్ ల్యాండ్, సేమ్ భూమిలో అక్కడ ఉత్పత్తి అవుతున్న పంటని ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయటానికి ఏదైనా మార్గం ఉందా అనేసి అడుగుతున్నారు. సో యూజ్ ఆఫ్ మల్టిపుల్ క్రాపింగ్ అండ్ యూజ్ ఆఫ్ మోడర్న్ మెథడ్స్ కెన్ ఇంక్రీజ్ ద క్రాప్ ప్రొడక్షన్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. అంటే సేమ్ ల్యాండ్ ఉంటుంది, అయితే అక్కడ కనుక మనము మల్టిపుల్ క్రాపింగ్ అంటే అంటే ఒకటికి మించిన పంటలు ఉంటాయి కదా, బహుళ పంటలు అంటాం మనం. సో మల్టిపుల్ క్రాపింగ్ కనుక చేసినట్లయితే అండ్ వాటిని కూడా మనం ఏంటంటే మోడర్న్ మెథడ్స్లో కనుక మనం చేయగలిగితే అక్కడ వ్యవసాయం అన్నది అప్పుడు సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో కూడా మనం ఎక్కువ ఉత్పత్తిని అంటే ప్రీవియస్లీ కనుక పోల్చుకున్నట్లయితే అంతకుముందు పండిన పంటతో పోల్చుకున్నట్లయితే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చును. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ మల్టిపుల్ క్రాపింగ్? బహుళ పంటలు అనగానేమి? సో టు గ్రో మోర్ దాన్ 1 crop ఆన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. అంటే ఒక సంవత్సరంలో ఒక్క పంటకి మించి ఎక్కువ పంటలు కనుక మనం వేయగలిగితే దానిని మనము బహుళ పంటలు అని పిలుస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్, నేమ్ ద స్టేట్స్ వేర్ ద మోడర్న్ ఫార్మింగ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆధునిక వ్యవసాయ పద్ధతి అన్నది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అని. సో పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ వర్ ద ఫస్ట్ టు ట్రై అవుట్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో పంజాబ్, హర్యానా అలాగే ఉత్తరప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయటం అనేది స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్, హౌ డు మోడర్న్ ఫార్మింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్. అంటే ఆధునిక వ్యవసాయం అన్నది ఎలా మరి వాళ్ళు చేయటానికి వీలవుతుంది అని. సో ఇన్ మోడర్న్ ఫార్మింగ్ ఫార్మర్స్ సెట్ అప్ ట్యూబ్ వెల్స్ ఫర్ ఇరిగేషన్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ HYV సీడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్ ఫార్మింగ్. అంటే ఆధునిక వ్యవసాయ పద్ధతిని బేస్ చేసుకొని రైతులు ఎలా చేస్తూ ఉంటారంట, నీటిపారుదల సౌకర్యం ఎలా ఏర్పాటు చేసుకుంటారు అంట, ట్యూబ్ వెల్స్ను ఉపయోగించి అంటే క్యూబ్ బౌల్ను ఉపయోగించి అక్కడ నీటిపారుదల సౌకర్యం అన్నది వాళ్ళు ఫెసిలిటీ అన్నది కల్పించుకొని అలాగే దానితో పాటుగా HYV అంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్. అంటే బాగా వెరైటీ అంటే హరిత విప్లవం వచ్చినప్పుడు మనకి ఈ HYV సీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే, అంటే వీటి వల్ల మనకి హరిత విప్లవం అన్నది కూడా సంభవించింది అని ఒక రకంగా చెప్పవచ్చు. సో హై ఈల్డింగ్ వెరైటీ అంటే ఏంటి, మంచి విత్తనాలు అనమాట. మంచి విత్తనాలు కనుక అలాగే దాంట్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి కదా, ఆ రకాలను ఉపయోగిస్తే కనుక పంట మనకి బాగా పండుతుంది కదా. సో వాటిని మనము HYV హై ఈల్డింగ్ అంటే ఎక్కువ ఉత్పత్తి వచ్చే విత్తనాలు, అలాగే వాటితో పాటుగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే కెమికల్ యూసేజ్ అన్నది, అలాగే పెస్టిసైడ్స్ ఇన్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా మనకి కారణంగా చెప్పవచ్చును అనమాట. ఎందుకంటే మోడర్న్ ఫార్మింగ్ అన్నది ఇవన్నీ కూడా కలిపితేనే మనకి అక్కడ పంట అన్నది ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్, నేమ్ 1 డిసడ్వాంటేజ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్.
అంటే హరిత విప్లవం వలన ప్రతికూలంగా ఉండే ఏవైనా ఒక కారణం రాయమంటున్నారు. సో లాస్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ డ్యూ టు ద ఇంక్రీజ్డ్ యూస్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. అంటే కెమికల్ యూసేజ్ అన్నది హరిత విప్లవం సంభవించినప్పుడు మనకి బాగా ఉపయోగంలోకి వచ్చింది. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ మీద మనం ఎప్పుడైతే కనుక కెమికల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటామో ఆ ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నది జరుగుతూ ఉంటుంది అని, అంటే లాస్ ఆఫ్ ఫెర్టిలిటీ, దాంట్లో ఉన్న సారం అన్నది తగ్గిపోతుంది అని దీని యొక్క అర్థం. అండ్ నెక్స్ట్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో చిన్న తరహా పరిశ్రమలు లేదు చిన్న తరహా తయారీకి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. సో కార్పెంటర్ పనులు, అలాగే బ్లాక్ స్మిత్ వర్క్స్, అలాగే షుగర్ కేన్ క్రషింగ్, అలాగే గోల్డ్ స్మిత్ వర్క్స్ అన్నవి మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. నేమ్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ పాలంపూర్. పాలంపూర్లో అందుబాటులో ఉన్న రవాణా ఫెసిలిటీస్ అన్నవి ఏమున్నాయి అనేసి అడుగుతున్నారు. సో బులక్ కార్ట్స్, అలాగే టాంగర్స్, బోగేస్, మోటార్ సైకిల్స్, జీప్స్, ట్రాక్టర్స్ అండ్ ట్రక్స్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఇన్ పాలంపూర్. సో పాలంపూర్లో ఏ రకాలు లేదు అంటే ఎన్ని రకాలైన ఇక్కడ రోడ్డు రవాణాకు సంబంధించి ఆ ఫెసిలిటీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అని అడుగుతున్నారు. సో బులక్ కార్ట్స్ ఉన్నాయి, అలాగే టాంగర్స్ అంటే గుర్రబళ్ళు ఉంటాయి కదా అవి ఉన్నాయి, అలాగే బోగేస్, మోటార్ సైకిల్స్, జీప్స్, ట్రాక్టర్స్ అండ్ ట్రక్స్, ఇన్ని రకాలైన రవాణా మార్గాలు రవాణాకు సంబంధించిన ఫెసిలిటీస్ అనేవి అక్కడ అందుబాటులో ఉన్నాయి అని. అండ్ నెక్స్ట్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. అంటే స్థిర పెట్టుబడికి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు. మెషినరీ, ఎక్విప్మెంట్, న్యూ టెక్నాలజీ ఎట్సెట్రా ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. అంటే మెషినరీ అన్నది మనం ఎవ్రీ ఇయర్ కూడా చేంజ్ చేయని అవసరం లేదు కదా, వన్స్ పెట్టాము అంటే కనుక కొన్ని ఇయర్స్ వరకు కూడా అది రన్నింగ్లో ఉంటుంది. సో అందుకని దానిని మనకి ఇక్కడ ఫిక్స్డ్ క్యాపిటల్లో భాగంగా చెబుతూ ఉన్నారు ఎగ్జాంపుల్స్. సో నాట్ ఓన్లీ మిషనరీ, ఎక్విప్మెంట్, అలాగే న్యూ టెక్నాలజీ, ఎందుకంటే టెక్నాలజీ కూడా మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అందులో చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి సో న్యూ టెక్నాలజీ ఎట్సెట్రా ఆర్ గుడ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా స్థిర పెట్టుబడికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా నోన్ ఫర్ హై కెమికల్ కన్జంప్షన్ అంటే వినియోగము అని, అంటే వేటి యొక్క వినియోగం అంట, కెమికల్ యొక్క వినియోగము అన్నది. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కెమికల్ యూసేజ్ అన్నది ఎక్కువగా ఉంది అంటున్నారు. సో ఏ స్టేట్లోనంట, పంజాబ్లో ఈ కెమికల్ కన్జంప్షన్ అన్నది ఎక్కువగా ఉంది అని. అండ్ నెక్స్ట్, వై ఈజ్ దేర్ హెవీ కాంపిటీషన్ ఫర్ వర్క్ అమాంగ్ ద ఫార్మ్ లేబరర్స్ ఇన్ విలేజ్ పాలంపూర్లో ఎవరైతే పొలాల్లో పనిచేసే కూలీలు ఉన్నారో సో వాళ్ళ మధ్య హెవీ కాంపిటీషన్ ఉందంట, ఎందుకని అనేసి అడుగుతున్నారు. యాజ్ పీపుల్ ఆర్ రెడీ టు వర్క్ ఫర్ లోయర్ వేజెస్. అంటే తక్కువ వేతనానికైనా కూడా అక్కడ ఉన్న ప్రజలు పని చేయటానికి ముందుకు వస్తున్నారు. సో దెర్ ఈజ్ హెవీ కాంపిటీషన్ ఫర్ వర్క్, అందుకని కాంపిటీషన్ అనేది అక్కడ ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్, వెన్ వర్ ద హెచ్వైవి ఆఫ్ సీడ్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఈ హెచ్వైవి సీడ్స్ అంటే హై ఈల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ అనుకున్నాం కదా. సో అందుకని ఈ సీడ్స్ అన్నవి భారతదేశంలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అంటున్నారు. సో ఇన్ ద లేట్ 1960s హెచ్వైవి సీడ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ భారతదేశంలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంట ఈ హెచ్వైవి సీడ్స్ని, 1960లో. అండ్ నెక్స్ట్, రైట్ అబౌట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తికి అవసరమైన ఆర్గనైజేషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఆల్ ద 4 రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆర్ కాల్డ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఉత్పత్తికి ఏవైతే కనుక మెయిన్గా అవసరం అవుతాయో ఆ 4టిని కూడా కలిపి మనమంట ఉత్పత్తి కారకాలు అని పిలుస్తూ ఉంటాము అంట. మరి ఆ ప్రొడక్షన్ లేదు అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నవి ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. సో దే ఆర్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఎన్ని ఉన్నాయంట ఉత్పత్తి కారకాలు? 4 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ల్యాండ్, సెకండ్ వన్ లేబర్, అండ్ థర్డ్ వన్ క్యాపిటల్, అండ్ ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్. ఫస్ట్ ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ సచ్ యాజ్ వాటర్, ఫారెస్ట్స్ అండ్ మినరల్స్ టుగెదర్ రిప్రజెంట్స్ ల్యాండ్. సో ఒకటోది మనకి ఏంటంటే భూమి,
భూమి అంటే ఏంటి? నాట్ ఓన్లీ ల్యాండ్, దీనితో పాటుగా మనకి ఏంటంటే ఇంకా వాటర్, ఫారెస్ట్, మినరల్స్ వీటన్నిటిని కూడా కలిపి మనము భూమిగా తీసుకుంటూ ఉన్నాము అని. సో నెక్స్ట్ లేబర్. ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్ ఆర్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ ప్రొడక్షన్. సరే, ఇక్కడ సెకండ్ వచ్చింది మనకి లేబర్. ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్ ఆర్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ ప్రొడక్షన్. ఉత్పత్తికి పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళని మనము లేబర్ అని పిలుస్తూ ఉంటాం. అంటే పొలాల్లో పనికి పెట్టుకుంటూ ఉంటాం కదా కూలీకి, సో వాళ్ళని మనము లేబర్ అని పిలుస్తూ ఉంటాం. అండ్ థర్డ్ వన్ క్యాపిటల్. సో ద వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆర్ కాల్డ్ క్యాపిటల్. క్యాపిటల్ అన్నది మనకి ఏంటంటే ఉత్పత్తి చేయాలి అంటే కనుక కంపల్సరీ మనము కొన్ని రకాలైన ఇన్పుట్స్ అన్నవి ఇంక్లూడ్ చేయాలి. సో ఇంక్లూడ్ చేయాలి అంటే కంపల్సరీ మనం వాటిని క్యాపిటల్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అంటే కనుక మనం ఏమేమి పెడతాము? మిషన్స్ కానీ, టూల్స్ కానీ, కెమికల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, సీడ్స్, రా మెటీరియల్ ఇవన్నీ ఉంటేనే కదా మనము ఒక ఫ్యాక్టరీని రన్ చేయగలము. సో ఒక బిల్డింగ్ ఉంటే సరిపోదు కదా. సో అందుకని దాన్ని మనము క్యాపిటల్ అని పిలుస్తూ ఉంటాము అని. అంటే క్యాపిటల్ అంటే పెట్టుబడి అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థాపన అనమాట. సో ద ఎబిలిటీ టు పుట్ టుగెదర్ ఆల్ ద త్రీ ఫ్యాక్టర్స్, దట్ ఈస్ ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్, నోన్ యాజ్ ఆర్గనైజేషన్. అంటే వ్యవస్థాపన, మనం వాటన్నిటిని కూడా చూడాలి అంటే కనుక ల్యాండ్ ఉండాలి, లేబర్ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. సో ఈ మూడింటిని కూడా వాళ్ళు ఏమంటున్నారు? ద ఎబిలిటీ టు పుట్ టుగెదర్, మూడింటిని కూడా ఒక దగ్గరికి చేర్చి సో దాని మీద మనము ఆర్గనైజ్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తే దానిని మనం ఆర్గనైజేషన్ అని పిలుస్తూ ఉంటాము అని. అండ్ నెక్స్ట్ స్టేట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టిపుల్ క్రాపింగ్. మల్టిపుల్ క్రాపింగ్ అంటే బహుళ పంటలు అనుకున్నాం కదా. సో ఈ బహుళ పంటల వలన ఏవైనా 3 అడ్వాంటేజెస్ అన్నవి రాయమంటున్నారు. సో వీ కెన్ గ్రో మోర్ క్రాప్స్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్. సో సేమ్ ల్యాండ్లో మనము ఎక్కువ క్రాప్స్ అన్నవి, మనం ఎక్కువ పంటలు అన్నవి కూడా మనం చేయవచ్చు అని. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ అంటే బహుళ కదా, ఎట్ ఏ టైము మనము మోర్ దాన్ 1 క్రాప్స్ అన్నవి మనం వేయవచ్చును అని. సో సెకండ్, ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్, ఇది ఆర్థికపరమైన అంశము. అలాగే సోషల్ ఫెర్టిలిటీ ఈజ్ ప్రిజర్వ్డ్. అండ్ ఫైనల్లీ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్. సో ఇవన్నీ కూడా మనం అప్లై చేసినప్పుడు, ఈ బహుళ పంటలు అన్నవి వేసినప్పుడు ఆ ల్యాండ్లో, సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్లో అక్కడ ఉత్పత్తి అన్నది ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం కదా. ఈ హరిత విప్లవం వలన ఏవైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? సో వాటిని రాయమంటున్నారు. The disadvantages of green revolution are, first one, it is very expensive and poor farmers cannot afford it. సో ఈ గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అంటేనే మనకి మోడర్న్ ఫార్మింగ్ కదా. ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్లో ఏంటంటే మనము ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది, పెట్టుబడి కూడా ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. మరి ఎక్కువగా పెట్టాలి అంటే కనుక పెట్టుబడిని మరి స్మాల్ ఫార్మర్స్ కానీ, లేదు అంటే కనుక ఇంకా పూర్ ఫార్మర్స్ కానీ, వీళ్ళెవరూ కూడా ఎక్కువ డబ్బులు పెట్టలేరు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, వాళ్ళకి చాలా ఎక్కువ కాస్ట్తో కూడుకున్నదనమాట. సో ద పూర్ ఫార్మర్స్ కెనాట్ ఎఫోర్డ్ ఇట్, దాన్ని భరించలేరు అని. నెక్స్ట్, ద ఫెర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రెడ్యూస్డ్ డ్యూ టు ద హెవీ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. అంతేకాకుండా మోడర్న్ ఫార్మింగ్ మెథడ్లో కెమికల్స్ యూసేజ్ అన్నది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న నేల అన్నది సారాన్ని కోల్పోతుంది, బలాన్ని కోల్పోతుంది అనమాట. నెక్స్ట్, యూజ్ ఆఫ్ ట్యూబ్ వెల్ ఇరిగేషన్ లెడ్ టు ద డిప్లెషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్. ఎప్పుడైతే కనుక మనం ఈ ట్యూబ్ వెల్స్ ద్వారా ఎక్కడో లోపల ఉన్న నీటిని కూడా, భూమి లోపల అండర్ గ్రౌండ్లో ఉన్న నీటిని కూడా పైకి తోడడం అన్నది జరుగుతుంది. కాబట్టి సో అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అన్నది కూడా చాలా తగ్గిపోతుంది అని దీని అర్థం. అండ్ నెక్స్ట్, హౌ ఈజ్ ఇరిగేషన్ క్యారీడ్ ఇన్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. అంటే ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటిలో మనము నీటిపారుదల సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంటారు కదా. అది మరి దేని ద్వారా ఎలా కల్పిస్తారు అనేసి అడుగుతున్నారు. సో డ్యామ్స్, కెనాల్స్ అండ్ పంప్ సెట్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. సో ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సంబంధించి ఆ నీటిపారుదల సౌకర్యం అన్నది ఎలా కల్పిస్తారు అంటే డ్యామ్స్ ద్వారా,
కెనాల్స్ ద్వారా, అలాగే పంప్ సెట్స్ అంటే పొలాల్లో మనం చూసినట్లయితే పంప్ సెట్స్ ద్వారా కూడా నీళ్లు పెడుతూ ఉంటారు కదా. సో ఇవన్నీ కూడా మనకి సోర్సెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్, వై ఈజ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ కన్సిడర్డ్ వెరీ కాస్ట్లీ? మరి ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ లేదు ఆధునిక వ్యవసాయ పద్ధతి అన్నది ఎంతో ఖర్చుతో కూడుకున్నది అనుకున్నాం కదా, ఎందుకని అనేసి అడుగుతున్నారు. వి యూజ్ హెవీ మిషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ మెథడ్స్. సో ఇంతకుముందు వాళ్ళు వ్యవసాయాన్ని చేయడానికి ఉపయోగించిన ఆ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది కదా. ఎందుకని అంటే ఇక్కడ అంతకుముందు కాలంలో అయితే కనుక ఎడ్ల ద్వారా చేసేవాళ్ళు, ప్రెజెంట్ మనం చూసినట్లయితే ట్రాక్టర్ ద్వారా పొలాన్ని దున్నుతూ ఉన్నారు. వి యూజ్ హెవీ మెషిన్స్, చాలా పెద్ద పెద్ద మెషిన్స్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఇదివరకు కాలంలో ఎద్దులతో చేపించేవాళ్ళు అనుకున్నాం కదా. సో వాటి స్థానంలో ప్రెజెంట్ చూస్తే హెవీ మెషిన్స్ తోటి ఆ పని అంతా కూడా చేపిస్తున్నారు. హెన్స్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. మరి అలాంటి మిషన్స్ ద్వారా చేపించాలి పొలాల్లో అంటే కనుక పనులు, అది చాలా కాస్ట్తో కూడుకున్నది అని దీని యొక్క అర్థం. అండ్ నెక్స్ట్, హూ కెన్ క్యారీ అవుట్ దిస్ మోడర్న్ ఫార్మింగ్? అంటే ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ని మరి ఎవరు చేయగలరు, ఎవరు తీసుకురాగలరు, ఎటువంటి వ్యక్తులు మరి మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ ద్వారా ఫార్మింగ్ అన్నది చేయగలరు అనేసి అడుగుతున్నారు. ఓన్లీ లార్జ్ ల్యాండ్ ఓనర్స్ కెన్ క్యారీ అవుట్ మోడర్న్ ఫార్మింగ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అది చాలా కాస్ట్తో కూడుకొని ఉన్నది కాబట్టి పూర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ మెథడ్లో. సో ఎక్కువ ల్యాండ్ ఎవరికైతే ఉందో ఆ లార్జ్ ఓనర్స్, లార్జ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో, బిగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ ద్వారా వాళ్ళు వ్యవసాయాన్ని చేపించగలరు. అండ్ నెక్స్ట్, there are some requirements for production of goods and services. What are these? అంటే ఏంటి, ఈ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి కొన్ని రిక్వైర్మెంట్స్ అన్నవి ఉన్నాయి. సో అవి ఏంటి అనేసి అడుగుతున్నారు, అవసరమైనవి అని. సో దెర్ ఆర్ 4 రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ వస్తువుల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనుక మనకి 4 రకాలైనవి మెయిన్ అవసరం అవుతాయంట. దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అవేంటో కూడా మనం చూద్దాము. The first requirement is land and other natural resources. అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ 4 రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయి అనుకున్నాం కదా. ఫస్ట్ వన్ది ల్యాండ్తో పాటుగా అదర్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే వాటర్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి అవసరం అవుతాయి అని. ద సెకండ్ రిక్వైర్మెంట్ ఈజ్ లేబర్. ఫస్ట్ వన్ ఏమో మనకి ల్యాండ్ అండ్ సెకండ్ వన్ లేబర్. ద థర్డ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఫిజికల్ క్యాపిటల్ అండ్ ద ఫోర్త్ రిక్వైర్మెంట్ ఈజ్ హ్యూమన్ క్యాపిటల్. అంటే ఏంటంటే మనకి ఏదైనా కూడా వస్తువుని లేదు అంటే కనుక పంటని మనం కనుక పండించాలి, ఉత్పత్తి చేయాలి అంటే కనుక కంపల్సరీ మనకి 4 రిక్వైర్మెంట్స్ అన్నవి ఉన్నాయి. ఫస్ట్ వన్ ల్యాండ్, సెకండ్ వన్ లేబర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫిజికల్ క్యాపిటల్ అండ్ ఫైనల్లీ ఫోర్త్ వన్ వచ్చి హ్యూమన్ క్యాపిటల్. ఈ 4 కూడా మనకి కంపల్సరీ అవసరం అవుతాయి అని. ఈ 4 కూడా ఉంటేనే మనం ఉత్పత్తి అన్నది ఏదైనా వస్తువు యొక్క ఉత్పత్తి అన్నది చేయగలము అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఈ 4 రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్, మెన్షన్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవం యొక్క మెయిన్ లక్షణాలు ఏంటి అనేసి అడుగుతున్నారు. ద మెయిన్ ఫీచర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆర్ ఫస్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్. సో గోధుమల్లో కానీ రైస్లో కానీ వాటి యొక్క ఉత్పత్తిని ఇంక్రీజ్ చేయటం, పెంచడం. అలాగే యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్. సో కెమికల్ యూసేజ్ అన్నది కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే యూజ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు ఉపయోగం అన్నది కూడా ఎక్కువగా ఉంది. అండ్ యూజ్ ఆఫ్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్. అంటే ఏంటి ఇక్కడ హై ఈల్డింగ్ అంటే ప్రొడక్షన్ అన్నది ఎక్కువగా వచ్చేలాగా, ఉత్పత్తి ఎక్కువగా వచ్చేలాంటి విత్తనాలు అన్నవి కూడా వాడడం అన్నది జరుగుతుంది. అలాగే మెకానైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఏంటి, వ్యవసాయానికి సంబంధించి ఎక్కువగా మెషినరీ యూసేజ్ అన్నది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాము.